ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ రెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా మెంతికూర పప్పుని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెంతికూర పప్పు. నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా హెల్దీ దాల్ అండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కానీ మంచి కాంబినేషన్. ఇక్కడ నేను పప్పు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. మెంతెం కూర, టమాటో, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కందిపప్పును ముందు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. నానబెట్టేసి ఉంచాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే ఏమవుతుందంటే బాగా నానుతుంది, త్వరగా ఉడుకుతుంది. ఈ కందిపప్పు నేను ఇప్పుడు చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నానండి, చిన్న గ్లాస్ అది. ఈ కందిపప్పును మొత్తాన్ని కుక్కర్లో వేసేసాను. వాటర్తో పాటు వేసానండి, ఎందుకంటే ముందే వాష్ చేసి పెట్టాను కదా. తర్వాత ఏదైతే మనము నానబెట్టామో కందిపప్పును, ఆ వాటర్ని పడేయకుండా యాడ్ చేసామంటే అందులో ఉన్న ప్రోటీన్స్ మనకు వేస్ట్ కాకుండా ఉంటాయి. తర్వాత ఆనియన్స్ని ఒక 6 పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేశాను. అలాగే టమాటోస్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మెంతం కూరను కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది చాలా లేతగా ఉంది, త్వరగా ఉడికిపోతుంది. దానికి నేను ఒక్క వేర్లు మాత్రమే పడేసానండి కట్ చేసి. మిగతా మొత్తము స్టెమ్ పార్ట్ మొత్తం యూజ్ చేస్తున్నాను పప్పు కోసము. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇలాంటి చిన్న మెంతం కూర పప్పు చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మనం ఆకుకూర పప్పు చేసి పెట్టామంటే పిల్లలు ఆకుకూరను చూసేసి మొత్తం పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా మనకు ఈ మెంతం కూర బాగా మెదిగిపోతుందండి. పిల్లలతో ఇబ్బందే ఉండదు మనకు. ఇది తింటారో తినరో అనే అనుమానమే అక్కర్లేదు, ఇష్టంగా తింటారు, డెఫినెట్గా తింటారండి. ఈ పప్పు మనకు రైస్లోకి కానీ రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మెంతం కూరను కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము ఎలా ఉందో ప్రాసెస్, మళ్ళీ చూద్దాము. విజిల్స్ వచ్చేసాయండి. తర్వాత కుక్కర్ మూత తీసేస్తే చూడండి పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం పప్పు రుబ్బిన తర్వాత మనం పప్పులో యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ పక్కన తీయడం వల్ల మనం పప్పు గుత్తితో పప్పును మెదిపేటప్పుడు త్వరగా మెదిగిపోతుందండి. లేకపోతే వాటర్ ఎక్కువగా ఉందంటే అది మంచిగా మెదగదు. అందుకోసం నేను వాటర్ పక్కన తీసేసి పప్పు మెదుపుకుంటాను. తర్వాత ఇందులో నేను కల్లుప్పు వాడుతున్నానండి. అంటే పప్పుకు సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. త్వరగా మెదిగిపోతుందండి. పప్పు కూడా బాగా ఉడికింది కదా. ఈ పప్పును మెదిపిన తర్వాత ఆకు అనేది కనపడదండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకు ఆకుకూర పప్పు పెట్టాలంటే ఒక పెద్ద టెస్ట్ లాగా అనిపిస్తుంది. ఆకుకూర చూసారంటే వాళ్ళు పక్కన పడేస్తారు. అలా కాకుండా ఇలా మనం మెంతికూర పప్పు చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు కోసము నేను ఒక చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మనము తినే కూరలను బట్టి, మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. అందులో మనము కర్రీస్కి ఏ విధంగా అయితే పోపు పెట్టేసుకుంటామో ఆ విధంగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక 10 మెంతం గింజలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది పప్పుకు టేస్ట్. ఈ పోపులో మనము పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పులో యాడ్ చేస్తున్నాను. పప్పులో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పు గుత్తితో రుబ్బేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ పప్పు రెసిపీ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు. ఇంకో మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.